హాయ్ అండి, ఈరోజు నేను లింటింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో లింటింగ్ అనేది ఎప్పుడు చేస్తామంటే ఆఫ్టర్ కంపైలేషన్ స్టేజ్. ఆఫ్టర్ కంపైలేషన్ వీఆర్ డూయింగ్ లింటింగ్. సో లింటింగ్ అనేది చేస్తామన్నమాట. ఇన్ వెరీలాగ్లో కంపైలేషన్ అయ్యాక లింటింగ్ ప్రాసెస్ అనేది చేస్తాం. సో లింటింగ్ అంటే ఏంటంటే, సో ఇట్ ఈజ్ ఏ ప్రాసెస్ ఆఫ్ ప్యూరిఫికేషన్ ఆఫ్ డిజైన్ RTL by passing some rules and guidelines, and our RTL must be synthesizable. సో లింటింగ్లో మనం మెయిన్లీ ఏ టైప్ ఆఫ్ ఎర్రర్స్ చూస్తామంటే, ఫస్ట్ వన్ కాంబో లూప్ ఎర్రర్స్ అనేవి చూస్తాం లింటింగ్లో. సో కాంబో లూప్ ఎర్రర్స్ అంటే ఏంటంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక ఎండ్ గేట్ అనుకుంటే, సో ఈ ఎండ్ గేట్ యొక్క అవుట్పుట్ దీని ఇన్పుట్ కనెక్ట్ అయితే సో కాంబో లూప్ ఎర్రర్ అనేది వస్తుంది అనమాట. సో ఏంటంటే అవుట్పుట్ అనేది ఇన్పుట్కి కనెక్ట్ అవ్వకూడదు. సో ఆ టైప్లో మనకి కాంబో లూప్ ఎర్రర్స్ వస్తాయి. సెకండ్ వన్ ఏంటంటే మల్టిపుల్ డ్రైవర్స్ ఇష్యూస్ మనం మోస్ట్లీ చూస్తాం. సో మల్టిపుల్ డ్రైవర్స్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ y = a and b and y = a or b. సో సేమ్ అవుట్పుట్ సిగ్నల్ అనేది కనెక్ట్ అయితే మనం మల్టిపుల్ డ్రైవర్స్ అంటాం అన్నమాట. నెక్స్ట్ మనం మోస్ట్లీ మిక్సింగ్ ఆఫ్ బ్లాకింగ్ అండ్ నాన్ బ్లాకింగ్ ఇష్యూస్ అవి చూస్తాం. సో బ్లాకింగ్ అండ్ నాన్ బ్లాకింగ్. సో ఇక్కడ ఏమిటంటే, సో బ్లాకింగ్ కదా, సో బ్లాకింగ్ అంటే ఈక్వల్తో రిప్రజెంట్ చేస్తాము, నాన్ బ్లాకింగ్ అంటే దీంతో రిప్రజెంట్ చేస్తాం. సో బ్లాకింగ్ అసైన్మెంట్స్, నాన్ బ్లాకింగ్ అసైన్మెంట్స్ ఒకే ఆల్వేస్ బ్లాక్లో మనం కంబైన్ చేయకూడదు. అంటే ఇప్పుడు ఆల్వేస్ @ ఇచ్చినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము a = b అండ్ a, సో ఇలా బ్లాకింగ్ అసైన్మెంట్ c = d, ఇలా బ్లాకింగ్ అండ్ నాన్ బ్లాకింగ్ అసైన్మెంట్ అనేది మనము మిక్స్ చేయకూడదు అనమాట ఓకే ఆల్వేస్ బ్లాక్లో. సో నెక్స్ట్ ఏంటంటే సింథసిస్ సిమ్యులేషన్ మిస్ మ్యాచెస్ చూస్తాం. సింథసిస్ సిమ్యులేషన్ మిస్ మ్యాచెస్. సో ఇదేంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆల్వేస్ @ ఫర్ ఎగ్జాంపుల్ కాంబినేషనల్ సర్క్యూట్స్కి అయితే స్టార్తో రిప్రజెంట్ చేస్తాము. అదే సీక్వెన్షియల్ సర్క్యూట్స్కి అయితే మనం @ పాసేజ్ క్లాక్ ఆర్ నెగ్ గేజ్ రీసెట్ అలా రిప్రజెంట్ చేస్తాం కదా. సో మనం ఇక్కడ కాంబినేషనల్ లాజిక్లో ఇక్కడ స్టార్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ a, p, c, d సెలెక్షన్ లైన్ అని తీసుకున్నాం. సో మనం ఇక్కడ ఇన్సైడ్ ఆల్వేస్ బ్లాక్లో ఇక్కడ ఏవైతే మనం రిప్రజెంట్ చేసామో అవన్నీ ఇన్సైడ్ ఆల్వేస్ బ్లాక్లో మనము యూజ్ చేయాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ కేస్ S అండ్ సంథింగ్ తీసుకొని y = a, y = b, సో y = c. సో మనం ఇక్కడ d అనేది రిప్రజెంట్ చేసాము ఎండ్ మాడ్యూల్ అని తీసుకొని. సో ఇక్కడ మనం d అనేది మెన్షన్ చేయకపోతే సో లింట్ అనే టూల్ ఎర్రర్ త్రో చేస్తుంది అనమాట, సిమ్యులేషన్ సింథసిస్ మిస్ మ్యాచెస్ అని. సో మనం ఆల్వేస్ @ ఇది సెన్సిటివిటీ లిస్ట్లో ఏమైతే సిగ్నల్స్ మనం రిప్రజెంట్ చేసామో అవి ఇన్సైడ్ బ్లాక్లో అన్నీ కంపల్సరీ యూజ్ చేయాలి. నెక్స్ట్ మల్టిపుల్ డ్రైవర్స్. నెక్స్ట్ విత్ మిస్ మ్యాచెస్ మనం చూస్తాం మోస్ట్లీ. సో విత్ మిస్ మ్యాచెస్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ y అనేది 3 బిట్ డౌన్ టు 0 అనేది ఉంది. సో ఇట్ సైడ్ ఏమో సమ్ a అనే సిగ్నల్ 35 డౌన్ టు 0 అనేది ఉంది. సో ఏంటి ఇక్కడ విత్ ఏమో 6 బిట్, సో ఇక్కడ విత్ ఏమో 4 బిట్. సో ఈ టైప్ ఆఫ్ ఇష్యూస్, ఇలాంటి ఎర్రర్స్, ఇలాంటి వాటిని విత్ మిస్ మ్యాచ్ ఎర్రర్స్ అంటాము. సో ఈ టైప్ ఆఫ్ ఇష్యూస్లో ఏం చేస్తామంటే, మనము ఈ RHS సైడ్ LHS సైడ్ ఉన్నది 2+2 బిట్ యాడ్ చేసి డిజైనర్ మనకి ఇంటిమేట్ చేస్తే ఎర్రర్ అనేది చూపించదన్నమాట.
మోస్ట్లీ ఈ టైప్ ఆఫ్ ఎర్రర్స్ చూస్తాము. రిమైనింగ్ నేను నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ.